మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ సమయమున మీ తల్లి, మా అందరి తల్లి మరియ తల్లి వాక్కును కొద్దిపాటి నిమిషాలు ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్న ఈ తరుణములో నీ పవిత్రాత్మ సర్వేశ్వరుడి శక్తిని, ఆత్మను మాపై పంపించండి ప్రభువా. మా చుట్టూరు కూడా నీ యొక్క ఆత్మచే కంచి వేయించి ఎటువంటి శోధనలకు గురి కాకుండా, నీ వాక్యాన్ని కేవలం వినటం మాత్రమే కాకుండా మా హృదయాలకు తాకే విధముగా మమ్మ పవిత్రపరచమని, మమ్మ అభిషేకించమని, మమ్మ ఆశీర్వదించమని ఈ పవిత్ర సమయమున ప్రభువా నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తద్వారా ఆ వాక్యాన్ని మా హృదయములో బదిలీపరుచుకొని ఆ వాక్యానుసారము జీవించే విధముగా మమ్మను, మా కుటుంబాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. కూర్చోండి. మీ అందరికి పర్మిషన్ ఇచ్చాను కూర్చోడానికి. ఇప్పుడు వాక్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం మరియ తల్లి నూతన మందసం. విన్నారా వాక్యాన్ని? ఎప్పుడు విన్నారా? మరియ తల్లి ఒక నూతన మందసం అనే అంశంపై కొద్దిపాటి నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒకవేళ విన్నారంటే మళ్ళీ వినండి, మీకు కొత్త అంశాలు ఇందులో చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా కొద్దిగా వినమని మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఈ అంశము కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ రోజులో మీరు చూస్తున్న కొన్ని మాటలు లేదా కొన్ని తప్పుడు ప్రచారాలకు ఇందులో కొన్ని సమాధానాలు మీకు దొరుకుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.